హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను మెత్తని దూదుల్లాంటి చపాతీలు చేశానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పిండి కలిపి నానపెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కువసేపు కలపాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని పిండి జల్లించుకోవాలండి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు పిండి మొత్తం కలిసేటట్టు ఇలా వేళ్ళతో అంటే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. కొంచెంగా వాటర్, నేను వాటర్ కూడా వేడి నీళ్ళు ఏం కాదండి, కూల్ వాటరే పోసేసుకుంటున్నాను. నార్మల్ వాటరే కొంచెంగా పోసుకుంటూ పిండి కూడా ఏం పిసుకవసరం లేదండి. జస్ట్ మనం ఎప్పుడు కలుపుకునేటట్టు రెగ్యులర్గా అలా కలిపిస్తే సరిపోతుంది. నేను మీకు చూపిస్తున్నాను చూసారా, 10 నిమిషాల్లో చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమీ లేదండి కిటుకు, దీంట్లో పిండి కొంచెం మెత్తగా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అసలు చపాతీలు. కలుపుకున్న పిండిని అంతా కూడా చిన్ని బాల్స్ లాగా చేసేసుకుంటే చపాతీలు చేసేసుకోవడానికి ఈవెన్గా చక్కగా వచ్చేస్తాయి. చేసుకునేటప్పుడు మీరు ఈ సైజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇలా రౌండ్గా మనం బాదుషాలు చేసే షేప్లో చేసేసుకొని కొంచెంగా పిండి జల్లుకుంటూ, నేను అది కూడా చూపిస్తున్నాను చూసారా, ఒక చేత్తో మనం పాముతూ ఇంకో చేత్తో రౌండ్ తిప్పితే చపాతీ చక్కగా సర్కిల్ తిరుగుతూ పల్చగా ఈవెన్గా అన్ని వైపులు ఒకేలాగా పాముకుంటే చపాతీ చక్కగా కాలిపోతుంది, చక్కగా పొంగుతుంది. చూడండి, నేను చపాతీలు 1 by 1 అన్నీ కూడా చేసేసుకున్నాను కదా. ఇప్పుడు బాగా పెనం వేడెక్కాక చపాతీ వేసి, నేనైతే ఎక్కువగా ఇలా చేత్తో రోల్ చేసేస్తూ ఉంటానండి. మీరు వేడిని బట్టి చేయలేమంటే కనుక గరిటె పెట్టి చేసేసుకోవచ్చు. అది అట్ల కాడతో చక్కగా ఈవెన్గా ఇలా అన్ని వైపులా కాల్చుకుంటూ ఉంటే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి పూరీలాగా పొంగుతాయండి. అసలు మీరు నమ్మరు, మనం దీంట్లో ఏమీ వేయలేదు. చాలామంది బనానా అంటారు, మిల్క్ అంటారు, లేదా ఆయిల్ వేసుకోవాలంటారు. నైట్ టైం తినేదే మనం హెవీగా కాకుండా ఈజీ డైజెషన్ అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఆయిల్ అలాంటివి అయితే కనుక ఇంకొంచెం హెవీ అయిపోతుంది కదా. ఇలా వేడిగా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మనం చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకొని ఒక 2-3 అవర్స్ తర్వాత అయినా కూడా చపాతీ చాలా మెత్తగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా చేసేసుకుని తినేస్తే ఇంకా బాగుంటాయి. ఎవరి వీలుని బట్టి వాళ్ళకి. నేను పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు, వచ్చేసరికి వేడిగా చేసి పెడదామని అప్పటికప్పుడు స్టార్ట్ చేసేసాను. చూడండి, చక్కగా అన్నిటినీ కూడా ఈవెన్గా కాల్చేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి, అన్నీ కూడా రౌండ్గా పూరిలాగా పొంగాయి. అసలు పిల్లలు భలే ఇష్టంగా తింటారండి చపాతీలు అయితే కనుక. చపాతీలు రౌండ్గా రావాలని రూల్ అయితే లేదండి, నేను దాన్ని అసలు అగ్రీ చేయను. ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్ వస్తుంది. నావైతే పర్ఫెక్ట్గా అయితే కనుక రావు షేప్స్, చిన్నగా షేప్ అవుట్ అవుతాయి. చూస్తున్నారు కదా, చూడండి పూరిలాగా భలే పొంగాయి కదా చపాతీలన్నీ కూడా. చాలా మెత్తగా భలే వచ్చాయి అసలు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అన్నిటినీ కూడా ఈవెన్గా ఆయిల్ కూడా వేయకుండా కాల్చుకుంటే చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. నేను చపాతీలోకి పన్నీర్ కర్రీ చేశాను. స్పైసెస్ అన్నీ కూడా చాలా తక్కువ వేసి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. నచ్చిందండి మీకు వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకేం వంట కావాలో తెలియజేయండి.